ఫ్రాక్షన్ చేశారు 24 మందిని తప్పటి నుంచి. ఫస్ట్ నీవే నామినేషన్ లేపిస్తా, నేను కుద్దుంటే వాళ్ళని వేపిస్తారా మీరు? వైసీపీ వాళ్ళు ఆ 24 మంది లేకపోతే ప్రమాణంగా సార్ మీకు సెల్యూట్ సార్. ప్రమాణంగా ఒక ఫ్రాక్షనిస్ట్ గా, ఒక దోపిడి దొంగగా చూడండి ఛాలెంజ్. ఎవరు వచ్చి కాదు, ముందు రోజు మీరే సూపర్. నేను ఆడుండి అన్ని పాస్ చేపిస్తా కూడా. అనండి లేకపోతే కొట్టండి. ఒకవేళ ఆ ముగ్గురు కాకుండా వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎవరైనా చేస్తే ఓకేనా? ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం పెద్దారెడ్డి భార్య ఎవరు లేదు, 24 మంది అని చూపించాలా బాధ ఏంటో. జాకెట్లో పిచ్చి పోతారా? మేమేం చేయలేదు, జాకెట్లో పెడతారా చూపియాలన్నా. మా చైర్మన్ గాని అంత చూపించదు కదా, చూపిస్తే కదా నిన్న వీడియో చూపిస్తే కదా. ఏంది మాట్లాడేది? మాట్లాడదు రాఘవరెడ్డి డివైఎస్పీ మాట్లాడతాం. జాకెట్ ఇప్పుడు ఏం జాకెట్లో కాదు, ఆడబెట్టినా చేయి పెట్టలేదు అంటారు, నరుకుతారు. అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ముందు వాళ్ళు నామినేషన్ వేస్తాను, నేను వేస్తాను. ప్రజాస్వామ్యవాది వెంకట్రామరెడ్డి నీ ఊర్లో తలుపులు ఎత్తుకుపోయారు కంపౌండ్. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? నేను లోఫర్ని, నాకు కానీ మీరేంటో రా మీ ముగ్గురు. వాడు ఫ్రాక్షన్ చేయకపోతే ఈ ఊరు నిలబడదు, ప్రమాణంగా నిలబడదు. పెద్దారెడ్డి మీడియా వాళ్ళు అడిగితే మా పైన ఎదురుదాడి, మీరు ప్రభాకర్ రెడ్డిని అడగలేరు, మీకు ఆ దమ్ము లేదు, మీరు ఎందుకు పోయినారు ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి అని పెద్దారెడ్డిని అడిగితే అది ఆ క్వశ్చన్ ఆయన్ని అడగండి అని. పెద్దారెడ్డి కరెక్ట్, వాళ్ళు కొట్టినారని మీరు కొట్టుడు, మీరు కొట్టారు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ అది మేము రెడీ ఆల్రెడీ అంటారు కదా, ఆల్రెడీ ఇప్పుడే హిస్టరీ రిపీట్ అవుతుంది. రిపీట్ కాదు, మేము ఇప్పుడు కొడితే ఇంకా మళ్ళీ రిపీట్ కాదు. అక్కడ ఎందుకు కాదు, వాళ్ళ గవర్నమెంట్ రాదా? మన గవర్నమెంట్ వచ్చి వీడు అన్ని కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకుని ఇంట్లో ఉంటాడు. వాడు నువ్వు కసుగు నూకుతావా, నువ్వు ఇంజనీరింగ్ పని చేస్తానావా? మరి నీ పిచ్చోడా. వందలాది వేలాది చెట్లు నరికి ఇచ్చినారు, ఇప్పుడేమో పచ్చదనం. నేను నరికింది ఒకసారి అయితే నరికించినారు. చెప్తా, అది కూడా ఏడో. ఇలాంటి ప్రజాస్వామ్యం ఉండే జగన్ టైంలో ఆయన ఒక్కొరికి 50 బండ్లు 60 బండ్లు పాపం బాగుపడతారులని ఇచ్చినాడు. ఇస్తే ఏమైపోయిందంటే విజయభాస్కర్ రెడ్డి వాడు మేరు మొత్తం ఎత్తిపోయినారని చెప్పి బిల్లు చేసుకున్న దానికి వీళ్ళు వేటకు పోయింటే కుందేళ్ళు కుక్కర్లు దొరికినాయి. ప్రజాస్వామ్యము ఏమే ప్రజాస్వామ్యం చెప్పు. పోనీ నువ్వు ఉండే స్థలం ఎవరిది? ఐటీ ఇది కదా, ఏమంటావు రికార్డ్? ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరు కావాలంటే తీసుకోవచ్చు. అది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యం కాదు. ఈ రోజు కూడా అప్పున్నారు అందరూ, అనంతూరు కూడా అప్పు ఉంది. మా ప్రజాస్వామ్యంలో ఏంటి, మేము జోబులోకి వేసుకుంటాం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. రావుడి ప్రజాస్వామ్యం ఎక్కువ. మీకు మాకందరికి స్వీపింగ్ మిషన్లు ఇచ్చినారు బాబు అని. ప్రజాస్వామ్యం మీ బాబు పనిచేస్తాందా? ఇంత చేసి నా కొడుకు నన్నే వాడుకోమంటున్నారే. మీకు ఏడో పదం ఉందరా మిమ్మల్ని లేవననేదానికి? జేసీపీఆర్ కేతిరెడ్డి అంతే. నో తెలుగుదేశం, నో వైఎస్ఆర్. కావాలంటే టిఫిన్ కూడా తినొచ్చు. చికెన్ ఎప్పుడు చికెన్. ఇంట్లో ఏం చేయాలి? చికెన్ తిని ఈడే టీ తాగి పోయి నామినేషన్ వేయచ్చు. ఆ 24 మెంబర్స్ చేతనైతే అందరం జ్ఞానం చేసుకుంటాం. ఆయన ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళు ఓటైంది. సూపర్ బంపర్ ఆఫర్. నీళ్ళు బంపర్ ఆఫర్. కూనీ చేసిన నా కొడుకులు 24 మంది ఉన్నారు. అది వాళ్ళు తప్ప 24 గంటలు 24 మంది ఇంటూ 360 days. వచ్చేదా లేదా? సూపర్ సార్. కాసనే లేదు. మీ ఊర్లోనే నెలకు 5-6 రూపాయలు సార్. అనంతపురంలో వారానికి 10 రూపాయలు ఉండొచ్చు. లేదు, మేధావులు ఉన్నారు కదా, అనంతగడ్డాడి మేధావి ఆయన వారానికి 10 సార్. ప్రజాస్వామ్యవాది ఆయన. మీ ఊర్లో టీ తాగి తేడేస్తారు, ఇచ్చారు అట్లా పారేస్తాం రోడ్డు మీద. మా ఊర్లో టీ తాగితే డస్ట్బిన్ వేస్తారు. కట్టుగా ఉండకపోతే కాదు, కట్టబట్టినా. ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సోలారు, వాటరు, ఏమి టెంపుల్స్ అని ఇది పెట్టినా. ఇదేంది ప్రభాకర్ అంటే అందరూ పోయే స్థలం అండి అంటే ఆయనకి అర్థం కాలే. ఏంది అని అందరూ పోయే స్థలం, అందరు పోయే స్థలం ఏం సరే దాన్ని కూడా ఇచ్చిపెట్టలేదు ఆయన.
ఓన్లీ బేకారు నా కొడుకులు ఈ బేకారు పనులు చేస్తారు ప్రజాస్వామ్యవాదులు. చెప్తాను కొద్ది ఇంకోటి, ఇదే సంగమేశ్వరం కాలువ ఎవర్రా చేపించింది? అరే ఫెన్సింగ్ ఇచ్చారు. ఎవర్రా చేపించింది? దివాకర్ రెడ్డి రా, పెరను పట్టుకొని. అదే నేనైతేనా దాన్ని నందనవనం చేసింది. నాకు ఛాన్స్ చేయండి, చూపిస్తా. అక్కడే తెప్పిస్తా, లెక్క ఆడ తెప్పిస్తారా మీ మున్సిపాలిటీకి? లక్షల్లో తెప్పిస్తా. నువ్వేమనాలరా? నిన్ను కొడుకు తమ్ముడు కొట్లాడతారా? ఏంటికి కొట్లాడిందా? నేను లోఫర్, బేకారు నా కొడుకు. మీరేంటరా? దానికి ఏమైనా ఉందా ఎడనా? ఇక్కడ ఫ్రాక్షన్ చేయాల్సిందే. నేను నిలబెట్టుకోవాలనుకుంటే ఈ తాడిపత్రిని ఫ్రాక్షన్ చేయాల్సిందే, లేదంటే నిలబడదు, నాశనం అయిపోతుంది. వాడు ఫ్రాక్షన్ అంటాడు కాబట్టి ఐఎమ్ రెడీ టు డూ ఫ్రాక్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై తాడిపత్రి. 75 మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ నన్ను ఒక్కరిని గెలిపించినారంటే నా మీద నమ్మకం. ఇదే ఫ్రాక్షన్లో మా ఇంటికి వచ్చకపోతే ఆ రోజు కూడా ఈ దేవుళ్ళే నన్ను కాపాడుతారు.